ఓకే హాయ్ గాయ్స్, ఈరోజు మన మూవీ రివ్యూ పేరు పోదెలా 2. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మూవీ రివ్యూకి వస్తే మూవీ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీలో నటించిన మెయిన్ క్యారెక్టర్ తమన్నా గారు యాక్టింగ్ చించేశారు. ఈ మూవీలో ఆ విజువల్స్ కానీ ఆ హర్రర్ స్టోరీ కానీ ఏమన్నా ఉంది. ఈ స్టోరీ అయితే నిజంగా చాలా బాగుంది. లాస్ట్ ఆ క్లైమాక్స్ సీన్ అలాగే ఇంటర్వల్ ముందు తమన్నా గారి ఎంట్రీ చాలా బాగుంది. ఈ మూవీలో తమన్నా గారు మెయిన్ రోల్లో నటించారు. ఆ లాస్ట్ క్లైమాక్స్లో తమన్నా గారి విశ్వరూపం చూడొచ్చు మనం. ఆ లాస్ట్ శివుడి ఎంట్రీ కానీ నందన్న ఎంట్రీ కానీ కొత్త ర్యాంప్ విజువల్స్ ఉన్నాయి అసలు ఈ మూవీలో. తప్పనిసరిగా చూడండి. ఈ మూవీలో మరీ అంతగా హర్రర్ ఏం లేదు, కానీ మూవీ అయితే పర్లేదు. మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3 పాయింట్స్. ఈ స్టోరీ అన్ని సినిమాల్లో కాదు, నేనైతే అన్ని సినిమాల్లో రొటీన్గా ఉంటుందేమో అని అనుకున్నా, కానీ నేను వెళ్ళి చూసేసరికల్లా రొటీన్గా ఏం లేదు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీలో తమన్నా గారి యాక్టింగ్ చించి అవతల పడేశారు భయ్య. అసలు ఈ మూవీలో ఈమెకి వచ్చిన ఆపద ఏంటి, తన ఊరిని ఈమె ఎలా కాపాడుతుంది, అసలు ఎందుకు కాపాడుతుంది, తనకి ఊరికి ఉన్న సంబంధం ఏంటి అనే దాని గురించే ఈ మ్యాటర్ మొత్తం. ఈ మూవీలో వచ్చిన సీన్లే ఎక్కువ సార్లు చూపెట్టాడు. 5-6 సార్లు అన్నట్టుగా వచ్చిన సీన్లే ఐటైట్కి చూపెట్టారు. అదొక్కటి ఈ సినిమాకి మైనస్ పాయింట్. ఈ సినిమా ఇంటర్వెల్ ముందు నుంచి ఒకలా ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇంకోలా ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ సీన్ అలాగే ఇంటర్వెల్ తర్వాత సీన్ చాలా అంటే చాలా బాగుంటాయి. వెళ్ళి ఎంజాయ్ చేయండి. సినిమా ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ మూవీలో తమన్నా గారికి అఘోరీ రూల్ చాలా అంటే చాలా బాగా సూట్ అయ్యింది. సినిమాకి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. హర్రర్ అలాగే కామెడీ సీన్స్ అయితే అంతగా ఏం లేవు. కామెడీ లేదు, ఎమోషన్ లేదు, ఓన్లీ హర్రర్. సినిమా అయితే చాలా బాగుంది. ఇక మూవీలో స్టోరీ విషయానికి వస్తే ఆ విలన్ అయితే ఎవరో విలన్ వాళ్ళ భార్య ఆ విలన్ని చంపేస్తుంది. ఆ విలన్ని శవసమాధి చేస్తారు. శవసమాధిలో శవసమాధి అతన్ని ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఆ శవసమాధి నుంచి అతను ఎలా బయటికి వచ్చారు అనే దాని గురించే స్టోరీ అయితే బాగుంది. రొటీన్గా లేదు, చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో చెప్పాను కదా, శివుడి ఎంట్రీ ఇస్తాడు, అలాగే నందీశ్వర స్వామి కూడా ఎంట్రీ ఇస్తాడు. వాళ్ళ ఇద్దరి ఎంట్రీకి గూజ్ బంప్స్ వస్తాయి. చెప్తున్నా కదా, గూజ్ బంప్స్ వస్తాయి ఒక్కొక్కరికి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ మూవీ చూసిన తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా.